భూములతో సంవత్సరానికి 3 పంటలు పండే భూములు. వాటికి ప్రధాన ఆధారం చెరువులు, కుంటలు. ఆర్మూర్ ప్రాంతంలో దశాబ్దాల తరబడి రైతన్నకు అండగా ఉన్న నీటి వనరులు ఇప్పుడు ఒక్కోటి మాయమైపోతున్నాయి. ఆర్మూరు పట్టణంలోని మల్లారెడ్డి చెరువు ఊరు పుట్టిన నాటి నుంచి ఉంది. గతంలో ఈ చెరువు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని అంటారు. ఇప్పుడు సగానికి సగం చిక్కిపోయింది. 50 ఎకరాల్లో ఆక్రమణలు తిష్టేశాయి. శిఖం భూముల్లో ఫంక్షన్ హాళ్లు, కుల సంఘాల కార్యాలయాలు, బడా వ్యాపారుల గోదాములు వెలిశాయి. సహజ నీటి వనరులు కబ్జాకు గురవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలు ఇప్పటికీ దాదాపుగా అన్యాక్రాంతానికి గురయ్యాయి. మనం ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు దగ్గర ఉన్నాం. మల్లారెడ్డి చెరువుకు చాలా విశిష్టత ఉంది. అయితే ఈ చెరువు గతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. దీని చుట్టుపక్కల ఉన్న ఆయకట్టు సుమారుగా 100 ఎకరాల వరకు కూడా ఆయకట్టు ఉండేదని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. గతంలో ఉన్న మల్లారెడ్డి చెరువు ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరే ఇప్పుడు చెరువు ఎట్లా ఉన్నది? గతంలో మల్లారెడ్డి చెరువు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది చెరువు? మల్లారెడ్డి చెరువు అంటే మేము ఇంట్లో నీళ్ళు ముంచుకొని తాగుతుంటాం సార్. ఇప్పుడు ఎన్ని ఏండ్ల కింద అంటే 20-25 ఏండ్ల కింద ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయి మేము నీళ్ళు తాగుతుంటాం. అంటే ఇప్పుడు ఆ ఊళ్ళది గడ్డలు రన్ని చెల్లరకు వచ్చిండ్రు, మేము తానాలు చేయకుండా అయినాము, ఇంట్లో నీళ్ళు తాగకుండా అయినాము. ఇప్పుడు ఇది అన్నీ సరం చెరుదాకా అన్ని పట్ట ఇది నాది ఉన్నది, ఇది నాది ఉన్నది అంటే అని కోళ్ళు బతుకొని చెరువుని దగ్గరికి తీసుకొచ్చిండ్రు. సార్ లేదంటే ఇంట్లో సగం చెరుదాకా పట్టలే చేసుకొని కూర్చున్నారు. ఇలా నీళ్ళు దాదాపు 200 ఎకరు నీళ్ళు పొలాలు పండుతుండే ఈ చిల్లర నీళ్ళతో. పండుతుండే అసలు చెరువును ఇట్లా చేసేసిండ్రు. ఈ జనాభాకు మాకు బాగా నష్టం ఉన్నది ఈ చెరువు చేయబట్టి కూడా. తూకాలే పోయలేదు. ఇప్పుడు 2 ఏళ్ళ ఈ పంటలు వండక చెరు కింద. ఇప్పుడు ఆ గటేర మొత్తం ఊరు నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తున్నాయి. మాకు చెడు ఆసన మేకలు చచ్చినా వాడెత్తున్నారు, గొర్రెలు చచ్చినా వాడెత్తున్నారు, పందులు చచ్చినా ఇంట్లోనే వాడెత్తున్నారు. ఏది చచ్చినా ఇంట్లోనే వాడతాం. ఇంట్లో నీళ్ళు ముడతలేము, మన్ను ముడతలేము. మేము అంత కష్టం ఉన్నది మాకు. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో పాటుగా సిపిఎం నాయకులు కూడా ఉన్నారు. సిపిఎం నాయకులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, మీరు ఈ చెరువు గురించి చాలా పోరాటాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతవరకు అసలు ఎలాంటి పోరాటాలు చేశారు? చెరువుకున్న ప్రత్యేకత ఏంటి? అసలు మల్లారెడ్డి చెరువుకున్న ప్రత్యేకత ఏంటి? ఈరోజు సిపిఎంగా మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వం ఉపయోగించేటటువంటి ఇప్పుడు కాకతీయ మిషన్ ఏదైతే తీసుకొచ్చిందో దీన్ని మేము పార్టీగా స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ కాకతీయ మిషన్లో ఇప్పటికే ప్రభుత్వ చెరువులు, పట్టణాలకు దగ్గరగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనాయి. ఇండ్ల స్థలాలు కట్టుకుంటా ఉన్నారు. ఆ ఇండ్ల స్థలాలు కబ్జాకు గురి చేసినటువంటి వాళ్ళు కూడా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ధనవంతులు ఈరోజు కబ్జా చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. రెండవది ఏంటంటే ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి చెరువులు ఎన్ని ఎకరాలు ఉంది, ఆ ఎకరాలకు సంబంధించినటువంటి సర్వే చేసి ప్రభుత్వం ఫెన్షనింగ్ వేస్తే కనుక దాన్ని ప్రజల ఆస్తిగా అది రక్షించబడుతుంది. అట్లాంటిది ఏది చేయకుండా కామ్గా ఉంటే ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ కోసం వాడుకునేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అట్లా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము మా పార్టీగా ఏంటంటే ఒకవేళ ఈ చెరువు కింద ఉన్నటువంటి భూములు అయితే పంటలకు ఉపయోగపడకనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భూమిని ఒకవేళ దాన్ని ఏం చేయాలనేటటువంటి ఆలోచన చేసినట్లయితే ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాల కోసం కానీ, లేదా కాలేజీల కోసం కానీ, హాస్టల్ కోసం కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల కోసం కానీ దాన్ని ఉపయోగించాలా మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు అన్నింటినీ కూడా పరిరక్షించాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్న స్థలాలు ఏవైతే ఉన్నాయో చెరువులకు సంబంధించిన, కుంటలకు సంబంధించిన స్థలాలకు ఫెన్సింగ్ వేసి వాటిని కాపాడాలని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో సుధీర్, ఎన్టీవీ, నిజామాబాద్. సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలకు నిలయమైన బోధన్లో సహజ నీటి వనరులకు కష్టకాలం వచ్చింది. బోధన్ పట్టణంలోని చెక్కి చెరువు ఒకప్పుడు మంచినీటి వనరు కూడా. 64 ఎకరాల చెరువు పక్కనున్న వందలాది ఆయకట్టుకు నీళ్లందించలేని పరిస్థితి ఉందిప్పుడు. చెక్కి చెరువు సగం కబ్జా అయిందని అంచనా. పట్టణంలో భూముల విలువ పెరుగుతూ ఉండడంతో కబ్జాదారులు చెరువుపై కన్నేశారు. బోధన్కు చెందిన చోటామోటా లీడర్లు చెరువును ఆక్రమించారు. వాళ్లని చూసి పేద ప్రజలు తలో చెయ్యి వేశారు. చెరువును పరిరక్షించాల్సిన అధికారులు సైలెంట్గా ఉండిపోయారు.
పరిస్థితులు ఇలాగే ఉంటే చెక్కి చెరువు పూర్తిగా కనుమరుగయ్యే రోజు ఇంకెంతో దూరం లేదని అంటున్నారు. చెక్కి చెరువు పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా చూద్దాం. ప్రస్తుతం బోధం పట్టణంలోని చెక్కి చెరువు దగ్గర ఉన్నాము. చెక్కి చెరువు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గతంలో చూసుకున్నట్లయితే 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెక్కి చెరువు రాను రాను కుషించుకుపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 30 నుంచి 32 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. అయితే బోధన్ పట్టణం రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగానే పట్టణం పెరుగుతూ వస్తుంది, జనాభా కూడా పెరుగుతూ వస్తుంది. దీంట్లో భాగంగా ఊర్లో ఉన్న చెరువులు కూడా కబ్జా అవుతున్నాయి. అందులో భాగంగానే చెక్కి చెరువు కూడా చాలా వరకు కబ్జా అయింది. మనం చూసుకోవచ్చు, విజువల్స్లో స్పష్టంగా కనబడుతుంది. చాలా భవనాలన్నీ కూడా ఇప్పుడు అక్రమ నిర్మాణాలు చేయడం జరిగింది. చెరువు శిఖం భూమిలో కావచ్చు, చెరువులో కావచ్చు, మనం స్పష్టంగా కనబడుతుంది విజువల్లో. 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెక్కి చెరువు ఇప్పుడు 32 ఎకరాల వరకు రావడం జరిగింది. గతంలో దీనికి గొలుసు కట్టు చెరువుగా ఉండడం జరిగింది. పైనుంచి వస్తున్న చెరువుల నుంచి వాటర్ అన్ని కూడా ఈ చెక్కి చెరువులోకి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న చెరువులు కూడా కబ్జా అయినాయని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. వారి స్థానికుల అభిప్రాయాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. తాత చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ చెరువును? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా? ఇది ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్. 65 ఎకరాలు ఉండే ఇక్కడ భూమి, ఇప్పుడు కనీసం 30 ఎకరాల దాకా వచ్చింది. మొత్తం ముందు బల్లా చెరువు నీళ్ళు వచ్చేటి, ఇప్పుడు బల్లాలు నీళ్ళు వస్తలేవు. అన్ని ఊరు నీళ్ళు ఆ నీళ్ళు వచ్చి మొత్తం కబ్జా అయిపోయి ఇప్పుడు 30 ఎకరాలకు అయింది. అది తొందరగా బాగా చేస్తే చెరువు తీస్తే బాగుంటుంది. మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓ వీళ్ళందరూ వచ్చి అసలు చెరువుకి ఏం కాలేదు, మంచిగా ఉన్నది, 65 ఎకరాలనే ఉన్నది, వాళ్ళు ఏం కబ్జా కాలేదని అధికారులు చెప్తున్నారు. మరి ఇట్లా మీరేమో కబ్జా అయిందని చెప్తున్నారు. ఇంట్లో ఎంతవరకు నిజం ఉన్నది తాత? మరి వాళ్ళకి ఏం మాట్లాడినా కబ్జా మాత్రం అయింది. ఏం చెప్పినా కబ్జా మాత్రం 60 ఎకరాలు ఉండాలి. 65 కూడా కబ్జా అయితే అయింది. వాళ్ళు ఏదో ఒక చెప్తుంటారు, గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు, కానీ కంపల్సరీ అయితే 30 ఎకరాలు ఉంది. చెరువు అప్పట్లో ఉండేనా? అసలు చెరువు నీళ్ళు ఎట్లా ఉండేది అప్పుడు? నీళ్ళు ఉన్నది భయ్, చెరువు ఆ జమానా నుంచి, పాత జమానా నుంచి చెరువు ఉన్నది, ఇప్పటి నుంచి కాదు. కానీ చెరువు అప్పుడు ఆ జమానాలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ జమానాలో ఎట్లా ఉందంటే ఇప్పుడైతే గలీజ్ అయిపోయింది కదా. గలీజ్ కూడా అయింది, ఇంకా బాగా చిన్నగా కూడా అయిపోయింది. నీళ్ళు కూడా సరిగా వస్తలేవు. ఇలా అన్ని మోరీ నీళ్ళు వస్తున్నాయి, అన్ని రోగాలు పుడుతున్నాయి, దోమలు గీమలు అన్నీ. ఇంకా పబ్లిక్ కూడా వచ్చి కూడా గలీజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ చెరువుని ఏం చేస్తే బాగుంటుంది? మరి ఈ చెరువుని ఏం చేయాలంటే మంచి నీళ్ళు ఇలా ఇడవాలా, సాఫ్ చేయాలా, దీన్ని చూడాలా, పబ్లిక్ని గలీజ్ చేయడానికి రావద్దని చెప్పాలా. ఈ చెరువు నీళ్ళు మురిగిపోతే ఎప్పటికప్పుడు ఖాళీ చేసేసి మళ్ళీ కొత్త నీళ్ళు, మంచి నీళ్ళు, సాఫ్ నీళ్ళు నింపాలా. రోగాలు రావు, ఏం రావు, మంచిగా ఉంటుంది అందరికీ, మన బోధనలో అందరికీ మంచిగా ఉంటుంది. బోధన్లోని చెక్కి చెరువు పూర్తి స్థాయిలో కబ్జాకు గురి కావడం జరుగుతుంది. ఇక్కడున్న స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో, చోటమోటో నాయకుల నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఉన్న నేతలు కూడా దీనికి కబ్జా చేస్తున్నారు. ఇందులో ఉన్న నేతలను, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని త్వరలోనే ఈ నీటిని, ఈ చెక్కి చెరువులో ఉన్న నీటిని అన్నింటినీ కూడా మంచినీటిగా మారిస్తే తాగునీటికి ఎలాంటి అసౌకర్యం ఉండదని చెప్పేసి, అదేవిధంగా తమ పంటలు కూడా మంచిగా పండించుకుంటామని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో సుధీర్, ఎన్టీవీ, నిజామాబాద్. స్పెషల్ ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.